ఒక గృహిణిగా రోజు రాత్రి పడుకున్నప్పటి నుండి పొద్దున కిచెన్లోకి వెళ్ళేంత వరకు ఒకటే ఆలోచన, ఈరోజు ఏం కూర చేయాలా అని. మా ఆయన ఏమి ఇష్టపడతాడు, మా పిల్లలు ఏమి ఇష్టపడతారు, ఇవన్నీ ఆలోచించి ఆ రోజు వంట మొదలు పెడతా. ఇది ప్రతి గృహిణికి రోజు ఎదురయ్యే అనుభవమే కదండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన మసాలా ఆలు వంకాయ కర్రీ చేస్తున్నానండి. టమాటా కాంబినేషన్తో చేస్తున్నాను. ఇది నార్మల్ రైస్లోకి, అలాగే బగారా రైస్లోకి, చపాతీ, పుల్కా ఇట్లాంటి వాటికి అన్నిటికీ బాగుంటుందండి. దీన్ని అప్పుడప్పుడు మనం సండే స్పెషల్గా కూడా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, 1/2 కేజీ వంకాయలు, 1/2 కేజీ ఆలుగడ్డలు, 3 పచ్చిమిర్చీలు, నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, నూనె, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చింతపండు, కసూరి మేతి, కొత్తిమీర. ఇక మనం కర్రీ చేయడం మొదలు పెడదామా. ముందుగా 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని కట్ చేసుకుంటున్నా. అలాగే 3 టమాటాలని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. నేనిక్కడ ఒక 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నాను. ముక్కలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు నల్లబడకుండా ఉండడానికి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నా. అలాగే 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ముక్కలు మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నా. 3 పచ్చిమిర్చి ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కర్రీకి కావలసిన గ్రేవీ కోసం స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే 5 స్పూన్ల పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఏమాత్రం మాడినా గ్రేవీ టేస్టు మారిపోతుంది. అందుకే ఇలా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఈ గ్రేవీలోకి వాడే మరో ముఖ్యమైన పదార్థం ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కడాయిలో వేసుకొని కాస్త వేయించుకుంటే దానిలో ఉన్న చెమ్మ ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరిని ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కాస్త బరదగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆలు వంకాయ కర్రీ చేయడం మొదలు పెడదాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కినాక నేను ఈ పావుతో 3 పావుల నూనె పోసుకుంటున్నా. నూనె కాస్త వేడెక్కినాక 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 3 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నా. అంతా ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని కాసేపు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించుకున్నాక 1/2 స్పూన్ పసుపు,
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆలుగడ్డ ముక్కలు కాస్త మగ్గే వరకు 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మరో నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని 1/2 కప్పు పచ్చి బఠానీలని వేసుకుంటున్నాం. ఇవన్నీ చక్కగా కలిసేలా ఓసారి కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాలు ఆలు వంకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1.5 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందే నానబెట్టి పిసుక్కున్న ఈ చింతపండు రసాన్ని వేసుకుంటున్నాం. మనం ముందే టమాటాలు వేసుకున్నాం కాబట్టి దాని టేస్టే మీకు సరిపోతుంది అనుకుంటే ఈ చింతపండు పులుసుని స్కిప్ చేసుకోవచ్చు. అంతా చక్కగా ఓసారి కలుపుకొని మూత పెట్టి మరో 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఈ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు కలుపుకుంటున్నా. ఇది దాదాపు 1/2 లీటర్ పైనే ఉంటుంది. ఓసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక గుబులు ఉడికిన తర్వాత ఓసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని నూనె ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక గుబులు ఉడికించుకుంటే అంతే, మన టేస్టీ ఆలు వంకాయ కర్రీ గుమగుమలాడుతూ మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నేనైతే చపాతీలోకి తింటున్నా. చాలా బాగుంది. గ్రేవీ ఫ్లేవర్ రుచిగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో వండుకొని తిని ఎలా ఉందో
కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.